అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుచ్చం పంచాయతీ మాది యామలేడు గ్రామము, భోజిరాజపురం. నా పేరు కొండేటి సత్యారావు. పూర్వం ఎలాగ మా పెద్దలు ఉన్నారో మేము అలాగే బురదలోనే ఉన్నాము. మాది భోజిరాజపురం, ఎలాగ బురదలోనే ఉన్నాము. కనీసం ఎలసిన వచ్చిన టైం అప్పుడు ఎంపీటీసీలు వస్తారు, ఎంఐలు వస్తారు, ప్రెసిడెంట్లు వస్తారు, నెంబర్లు నాయలు అందరూ వస్తారు. అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అంటారు. ఎలసలు అయిపోయిన తర్వాత 5 సంవత్సరాల దాకా ఊడు కనబడ్డు. పూర్వం మా పెద్దలు ఎలాగ ఉంచారు, మమ్మల్ని కూడా అలాగే ఉంచుతారు. ఇది మీకు ఏం ధర్మేనే, మేము అడిగినేనా ఇచ్చేసేస్తాం, ఇచ్చేసేస్తాం అని మా గ్రామాన్ని చాలా చిన్న చూపు చూస్తారు. మేము ఇన్నాళ్ళ మేము పడ్డాము, బాధలు పడ్డాం, భరించాం. కష్ట సుఖాలు అయితే వర్షాలు పడితే సైకిల్ కూడా కనీసం దత్తి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడిపోతాను. రాత్రి ఎవరికి ఏ అసాధ్యం వచ్చినా 5 కిలోమీటర్ల దూరం మంచాల మీద చచ్చిపోయిన వాళ్ళు శవాల్లాగా మంచాల మీద తీసుకెళ్ళే పరిస్థితి వస్తుంది. మీకు తెలుసును, మా పరిస్థితి మీకు తెలుసును. గుచ్చం పంచాయతీ దత్తి గ్రామంలో ఎవరికి కూడా తెలుసును. ఎవరు పట్టించుకోలేదు. ఏ నెంబర్లైనా, ఏ నాయకులైనా, ఏ ఎమ్మెల్యేలైనా, ఏ ప్రెసిడెంట్లైనా ఎవరు కూడా మమ్మల్ని చిన్నచూపు చూస్తారు. దయచేసి మా గ్రామాన్ని అభివృద్ధి చేశారో పర్వాలేదు, లేకపోతే మరి బాగోదు. మా గ్రామానికి మాత్రం ఓట్లు మాత్రం ఈసారి మాత్రం ఎవరికి కూడా వేయం, ఏ పార్టీ వాళ్ళు కూడా వేయం. నిశ్చయించుకోవడం మా గ్రామం అందరూ ఒకటే. మా ఊరు మాత్రం ప్రస్తుతం రోడ్డు కావాలి. రోడ్డు వేస్తేనే ఏ దానికైనా ముందుకు రావాలి, లేకపోతే మీరు ఉండిపోతే మాకు ఇలాగే వేసినా మాకు ఫలితం లేదు, అయిపోయినా ఫలితం లేదు. ఓట్లు కూడా మేము వేయం. ఎంతమంది ఓట్లు వేసాం, ఓలేని రోడ్లు వేసారా, మా సీసీ రోడ్లు వేసారా, మా గ్రామంలో ఏమైనా ఉదిపోత చేశారా, శ్మశానం కానీ దారి ఉందా? అడవిలో వెళ్ళేటికి వెళ్తాను, ముట్టుకంపలు వెళ్తాను. ఎవడో చచ్చిపోతే శ్మశానం కూడా వెళ్తాను. శ్మశానం అలాగే ఏడుతుంది. మా ఊరి శ్మశానంలాగా ఉన్నది. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. దయచేసి మీరు ఏదైనా పట్టించుకోవద్దంటే ముందుకు రండి, లేకపోతే భోజరాజపురం సంబంధం లేదని చెప్పండి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.